నమస్తే వెల్కమ్ టు టీ న్యూస్ ఇక డీటెయిల్స్ చూద్దాం తెలంగాణలో నూతన ప్రభుత్వం కొలువుదీరింది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర రాజనరసింహ కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీధర్ బాబు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ కొండా సురేఖ సీతక్క తుమ్మల నాగేశ్వరరావు జూపల్లి కృష్ణారావు ప్రమాణ స్వీకారం చేశారు గవర్నర్ తమిళిసై అందరితో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో ఏఐసీసీ అగ్రనేతలు సోనియా రాహుల్ ప్రియాంక గాంధీ ఖర్గేలతో పాటు ఆ పార్టీకి చెందిన ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంత్రులు ముఖ్య నేతలు హాజరయ్యారు అంతఃకరణ చిత్తశుద్ధితో నిర్వహిస్తానని మిజోరం సీఎంగా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు జోరం పీపుల్స్ మూవ్మెంట్ పార్టీ అధినేత లాల్ దౌహమా రాజ్ భవన్లో లాల్ దాహోమాతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు గవర్నర్ హరిబాబు రేపు జరగనున్న కార్యక్రమంలో సీఎంతో పాటు పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఏపీగా తన కెరీర్ను ప్రారంభించిన లాల్ పదవి విరమణ అనంతరం రాజకీయాల వైపు మొగ్గు చూపారు కాగా అసెంబ్లీ ఎన్నికల్లో 40 స్థానాలకు గాను 27 స్థానాల్లో జెడ్పీఎం ఘన విజయం సాధించింది రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎంపిక కసరత్తును ముమ్మరం చేసింది బీజేపీ సీఎంల రేసులో శివరాజ్ సింగ్ చౌహాన్ వసుంధరా రాజే రమణ్ సింగ్లు ఉన్నారు అయితే టార్గెట్ 2024 కోసం పక్కా వ్యూహం సిద్ధం చేసుకున్న బీజేపీ ఈసారి 3 రాష్ట్రాల్లోనూ కొత్త వారికి సీఎంలుగా అవకాశం ఇవ్వనుంది ఈ తరం ఆలోచనలకు తగ్గ వ్యక్తులకు పట్టం కట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది కాగా తాజా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 12 మంది బీజేపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారు రాజీనామా చేసిన ఎంపీలు కేంద్ర మంత్రులకు సీఎం రాష్ట్ర మంత్రుల పదవులు ఇస్తారని సమాచారం హరిత భారతదేశాన్ని సృష్టించడం కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమం కొనసాగుతోందన్నారు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ఈ లక్ష్యంలో భాగంగా తన పుట్టినరోజున మొక్క నాటి తన వంతు కృషి చేశారని పేర్కొన్నారు మొక్కలు నాటడం పర్యావరణాన్ని రక్షించడం సుస్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడమే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లక్ష్యమన్నారు మన భవిష్యత్ తరాల కోసం భూగ్రహాన్ని రక్షించడం కోసం మొక్కలు నాటాలని ఎంపీ సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు మట్టిని తాకిన చేతులకు మరి మరి దండాలో రామ మొక్కలు నాటిన చేతులకు పరి పరి దండాలో అంగి నేల కలయిక తల్లి ఎదలో కదలిక
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు విశేష స్పందన లభిస్తోంది. ఎంపీ సంతోష్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, నాయకులు నేద్దం భాస్కర్ మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని లక్ష్మారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బానాల గీతా ప్రవీణ్, సాజన్ శేఖర్, చిలకానగర్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ నర్సింగారావు తదితరులు పాల్గొన్నారు. మిచాంగ్ తుఫాన్ బీభత్సానికి తమిళనాడు చిగురుటాకులా వణికిపోయింది. కుండపోత వర్షాలకు చెన్నై సహా పలు జిల్లాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. వర్షం తగ్గినా వరద ఉధృతి తగ్గకపోవడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నదుల్లా ప్రవహిస్తున్న కాలువలు, చెరువుల్లా మారిన వీధులతో నరకం చూస్తున్నారు. జల ప్రళయం ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో అనేక ప్రాంతాలు అంధకారంలో మగ్గుతున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం స్టాలిన్ బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసిన రెస్క్యూ టీమ్స్ బాధితులను పడవల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. చెన్నైలో యుద్ధ ప్రాతిపాదికన పునరావాస చర్యలు చేపట్టారు నగరపాలక సంస్థ సిబ్బంది. పడవలపైని ఆహార పదార్థాలను తరలించి ఇళ్లలో చిక్కుకున్న వారికి అందిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ల కోసం ఒక్క చెన్నైలోని 400 పడవలను అందుబాటులో ఉంచడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. చెన్నైలోని ఐటీ కారిడార్ పరిస్థితి దయనీయంగా మారింది. పెరుగుండి, షోలింగన్లు, తొరైపాకం ప్రాంతాలు నడుముల్లోతు నీళ్లలో నానుతున్నాయి. డ్రైనేజీలు పొంగి ప్రవహిస్తుండగా రహదారులు, నివాస ప్రాంతాలు కాలువలుగా మారాయి. దీంతో చెన్నై మున్సిపాలిటీ సిబ్బంది మోటార్ల ద్వారా వరద నీటిని ఎత్తిపోస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవులు పొడిగించింది స్టాలిన్ సర్కార్. తుఫాను ప్రభావంతో ములుగు జిల్లాలో జోరు వాన కురిసింది. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన అకాల వర్షానికి ఏటూరు నాగారం మండలంలోని దొడ్ల గ్రామం వద్దనున్న జంపన్నవాగు వంతెన వరదకు కొట్టుకుపోయింది. దీంతో కొండాయి, మల్యాల, ఐలాపూర్ గ్రామస్తుల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. భారీ వర్షానికి చేతికొచ్చే సమయంలో పంట నీట మునగడంతో అన్నదాతలకు అపార నష్టం వాటిల్లింది. భారీ వర్షాలకు వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిని రైతులు నష్టాల పాలయ్యారు. అప్పులు తెచ్చి పంటలు సాగు చేశారు. ఇప్పుడు తుఫాన్ మిగిల్చిన నష్టంతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. ప్రభుత్వం వెంటనే నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో 82,191 ఎకరాల్లో పంట నష్టపోయినట్లు వ్యవసాయ అధికారులు నివేదిక సిద్ధం చేశారు. అన్నదాత కష్టాలు సగం పోయింది, సగం కోత వచ్చి సగానే ఉంది.
తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. సోమవారం సాయంత్రం మొదలైన వాన మంగళవారం తగ్గుముఖం పట్టినా బుధవారం మధ్యాహ్నం వరకు పెరిగింది. రాత్రి పొద్దుపోయే వరకు జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో వరి, పత్తి పంటలకు నష్టం వాటిల్లగా కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడవడంతో రైతులు కాపాడుకోవడానికి నానా తిప్పలు పడుతున్నారు. కొన్ని చోట్ల రహదారులపై చెట్లు విరిగిపడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మిగ్జామ్ తుఫాన్ తెలంగాణపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. ముఖ్యంగా ఖమ్మం, వరంగల్ జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన వరి, మిర్చి, మొక్కజొన్న పంటలు నేలవాలాయి. పత్తి పూర్తిగా కారిపోయింది. పలుచోట్ల కలాల్లో రోడ్ల వెంట ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. ఖమ్మం జిల్లాలో 83,000 ఎకరాల్లో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 13,608 ఎకరాల్లో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. ములుగు జిల్లాలో గోదావరి తీర ప్రాంతాల వెంబడి ఉన్న మండలాల్లో మిర్చి పంటలు నీట మునిగాయి. భద్రాద్రి జిల్లా అశ్వరావుపేట మండలంలో అత్యధికంగా 380 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నేలకొండపల్లి మండలం చెరువు మాదాపురంలో ఇంటిగోడ కూలి నూకతోటి పుల్లారావు, లక్ష్మి అనే దంపతులు మృతి చెందారు. అశ్వాపురం మండలం భీమవరంలో 40 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. తుఫాను కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా జోరు వాన కురుస్తోంది. మణుగూరులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గత 2 రోజులుగా కురుస్తున్న వానకు OC2, OC4 పంచ్ ఎంట్రీ మల్లెపల్లి ఓసీలో 12,000 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అంతరాయం ఏర్పడింది. తుఫాను కారణంగా అధికారులు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. సుమారు 2 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు. మరోపక్క కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసిన అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే అన్ని ప్రాంతాలకు బోట్లు సమకూర్చడంతో పాటు గజ ఈతగాలను సిద్ధం చేశారు. భద్రాచలానికి 20 మందితో కూడిన NDRF బృందం, 10 మందితో కూడిన ఇతర అధికారులు చేరుకొని సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉంది. మన దేశంలో తరచూ వరదలు సంభవించడానికి కారణాలేంటి? వరదల వెనుక మానవ తప్పిదం కూడా ఉందా? ముంచుకొస్తున్న వరదలను ఎదుర్కోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వరదల్ని ఎలా కట్టడి చేయాలి? మిచాంగ్ తమిళనాడుతో పాటు ఏపీని కూడా వణికిస్తోంది. మిచాంగ్ తుఫాను సృష్టించిన బీభత్సంతో తమిళనాడు ఇంకా వరద గుప్పిట్లోనే ఉంది. వర్షాలు, వరదల తాకిడికి తమిళనాడులో 17 మంది మృతి చెందగా పలువురు గల్లంతయ్యారు. చెన్నైతో పాటు పలు జిల్లాలు వరద నీటిలో తేలియాడుతున్నాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. నదుల్లా ప్రవహిస్తున్న కాలువలు, చెరువుల్లా మారిన వీధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తుఫాను బీభత్సంపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్న సీఎం స్టాలిన్ పునరావాస శిబిరాలను పరిశీలించారు. బాధితులను పరామర్శించి వారి అవసరాలు తీర్చాలని అధికారులను ఆదేశించారు. మిచాంగ్ తుఫాన్తో తీవ్రంగా నష్టపోయిన తమిళనాడును ఆదుకోవాలని సీఎం స్టాలిన్ కేంద్రాన్ని కోరారు. రిలీఫ్ ఫండ్ కింద తక్షణమే 5,000 కోట్లు ఇవ్వాలని ప్రధాని మోదీకి లేఖ రాశారు. సైక్లోన్ వల్ల అతి భారీ నష్టం జరిగిందని, ఆ నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని పంపాలని కోరారు. కాగా తమిళనాడును జల విలయంలో ముంచేసిన మిచాంగ్ తుఫాన్ ఇటు ఏపీలోనూ బీభత్సం సృష్టించింది.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, భీమవరం, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో పంట పొలాల్లోకి వరద నీరు చేరింది. దీంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తుఫాన్ ప్రభావంతో తమిళనాడు, ఏపీతో పాటు దక్షిణ ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ మధ్య దేశంలో తరచూ వరదలు సంభవిస్తున్నాయి. మరి వరదలు సంభవించడానికి గల కారణాలేంటి? సాధారణంగా నదీ పరివాహక ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైనప్పుడు వరదలు సంభవిస్తాయి. దీనివల్ల నీరు ఉప్పొంగిపోతుంది. జూన్ నుండి సెప్టెంబర్ వరకు స్వల్పకాలంలో అత్యంత చురుకైన రుతుపవనాల వ్యవస్థ ఉత్తర లోతట్టు ప్రాంతాలతో పాటు ఈశాన్య ప్రాంతాలలో గణనీయమైన వరదలకు కారణమవుతుంది. ఇక వేసవిలో మంచు కరగడం వల్ల గంగా వంటి హిమాలయ నదులు వరదలను సృష్టిస్తున్నాయి. కొండ ప్రాంతాలలో అధిక వర్షపాతం కారణంగా చుట్టుపక్కల లోతట్టు ప్రాంతాలలో వరదలు వస్తున్నాయి. 2013లో ఉత్తరాఖండ్లో సంభవించిన మెరుపు వరదలకు మేఘాలు, కొండ చర్యలు విరిగిపడడమే ప్రధాన కారణాలు. మన దేశంలో వరదలకు మనుషులు కూడా కారణమే. వృక్ష సంపద ద్వారా నీటి ప్రవాహం నెమ్మదిస్తుంది. కానీ చెట్లను నరికివేయడం వల్ల భూమికి ఏవైనా అడ్డంకులు తొలగిపోతాయి. అదనంగా అటవీ నిర్మూలన వల్ల నేల కోతకు గురై నదీ తీరాల పూడిక ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఈ రెండు నది యొక్క రవాణా సామర్థ్యం తగ్గే రేటును వేగవంతం చేస్తాయి. ఇక రైళ్లు, రోడ్లు, వంతెనలు, కాలువల అస్తవ్యస్త నిర్మాణం వల్ల వరదలు సంభవిస్తాయి. జనాభా బరువు, ముఖ్యంగా మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో భూ వినియోగం, ఉపరితల సీలింగ్ యొక్క అసమర్థ నమూనాలకు దారితీస్తుంది. ఈ రెండు వరద ప్రవాహ పెరుగుదలకు దోహదం చేస్తాయి. మన దేశంలో వరదల వల్ల తీవ్ర నష్టం సంభవిస్తోంది. 2018లో కేరళలో సంభవించిన వరదలు 445 మందిని బలి తీసుకున్నాయి. 2013లో ఉత్తరాఖండ్ వరదల్లో 5,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది సిక్కింను కూడా వరదలు అతలాకుతలం చేశాయి. ఏడాది భారీ వర్షపాతం కారణంగా ఉత్తర భారతంలోని హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, చండీగఢ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. జూలైలో వచ్చిన వరదల్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లో 100కు పైగా మరణించారు. వేలాది మంది సహాయక శిబిరాల్లో ఇబ్బందులు పడ్డారు. ఆగస్టులో కూడా భారీ వర్షాలకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో 100 మంది వరకు మృతి చెందారు. అలా పదే పదే వరదలు రావడం వల్ల వ్యవసాయ పొలాలు నీట మునిగి తీవ్ర పంట నష్టం కలుగుతోంది. రోడ్లు, వంతెనలు, రైళ్లతో సహా మౌలిక సదుపాయాలకు వరదలు విస్తృతమైన నష్టాన్ని కలిగిస్తున్నాయి. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీకి అవసరమైన మౌలిక సదుపాయాలు దెబ్బతింటున్నాయి. పారిశుద్ధ్య లోపం, పశువులు చనిపోవడం, మురికి నీరు వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వరదల ఫలితంగా మలేరియా, డయేరియా, ఇతర వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లడం, వాటి పునర్నిర్మాణ వ్యయం రెండు ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. మన దేశంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాలు 4 భాగాలుగా విభజించారు. అందులో ఒకటి బ్రహ్మపుత్ర నదీ ప్రాంతం. ఇందులో పశ్చిమ బెంగాల్ ఉత్తర భాగాలతో పాటు అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం, మణిపూర్, త్రిపుర, నాగాలాండ్, సిక్కిం రాష్ట్రాలు ఉన్నాయి. ఇక రెండోది గంగా నది చుట్టూ ఉన్న ప్రాంతం. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్ దక్షిణ, మధ్య భాగాలు, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ ఉన్నాయి. ఇక మూడోది వాయువ్య నదుల ప్రాంతం. ఈ ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలలోని కొన్ని భాగాలు ఉన్నాయి. ఇక నాలుగోది మధ్య భారతం, దక్కన్ ప్రాంతాలు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. భారతదేశంలో దాదాపు ప్రతి సంవత్సరం పలు రాష్ట్రాలు వరదల బారిన పడుతున్నాయి. దాంతో వరదల నియంత్రణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రాధాన్య అంశంగా మారింది. వరదలను నియంత్రించాలంటే నిర్మాణాత్మక చర్యలు తప్పనిసరి. వరదలకు గురయ్యే ప్రాంతాల్లో జనావాసాలను నివారించడం,
వరదలు సంభవించినప్పుడు ఖాళీ చేయాల్సిన మొదటి ప్రదేశాలను గుర్తించడం, వరద సమయంలో ప్రజలను తరలించాల్సిన ఎత్తైన ప్రాంతాలను గుర్తించడం వంటి చర్యలు చేపట్టాలి. పట్టణ వరదలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. 2016 NMDA మార్గదర్శకాలు తప్పనిసరిగా అమలు చేయాలి. వరద నిర్వహణ సంస్థలు ఎప్పటికప్పుడు వరదల మ్యాపింగ్ ను నిర్వహించాల్సి ఉంటుంది. ఇలా ముందు జాగ్రత్త చర్యలతోనే వరదలను కట్టడి చేయగలం. వరదల విషయంలో ఏమాత్రం ఏమారపాటుగా ఉన్నా ప్రాణ ఆస్తి నష్టం తప్పవు. వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. క్షణక్షణానికి మారుతుండే వెదర్తో ఉండే ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. అయితే అలాంటి ఇబ్బందులను తొలగిస్తున్నాయి వెదర్ యాప్లు. వాతావరణ పరిస్థితులను అంచనా వేస్తూ ప్రజలను ముందే హెచ్చరిస్తున్నాయి. నోటిఫికేషన్ ద్వారా ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులను స్థానికులకు అందిస్తున్నాయి. భారీ వర్షాలు, తుఫాన్లు, తీవ్రమైన వడగాల్పుల వంటి హెచ్చరికలతో ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. సునామీలు, తుఫాన్లు, భారీ నుంచి అతి భారీ వర్షాలు. అప్పటి వరకు ఎండలు మండిపోతాయి. అంతలోని వర్షాలు ముంచెత్తుతాయి. క్షణక్షణానికి మారుతూ ఎప్పుడు ఎలాంటి విపత్తులు సంభవిస్తాయో తెలియని వాతావరణం ఇప్పుడు మానవాళికి పెను సవాల్గా మారింది. మరి ఈ విపత్తులను ఎదుర్కోవడం ఎలా? వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో తెలుసుకోవడం సాధ్యమేనా? తెలుసుకోవడం అంటే ఏదో ఒక అంచనా వేయడమా? ఖచ్చితంగా అంచనా వేయలేమా? వేయవచ్చు. ఇప్పుడు ఇదే విషయాన్ని నిరూపిస్తున్నాయి అనేక యాప్లు. టెక్నాలజీని వాడుకుంటూ వెదర్ని పర్ఫెక్ట్గా అంచనా వేస్తున్నాయి. నిజానికి వెదర్ రిపోర్టుతోనే ఎంతో మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి. కొన్నిసార్లు వాతావరణం ప్రతికూలతలతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టాలు జరుగుతున్నాయి. అంటే వాతావరణాన్ని అంచనా వేయలేకపోతే జరిగే ప్రమాదం ఊహలకు కూడా అందదు. అందుకే వెదర్ రిపోర్టుల ఆధారంగానే చాలా మంది పలు వ్యాపార సంస్థలు తమ షెడ్యూల్ను ప్లాన్ చేసుకుంటున్నాయి. ఇదిగో ఇక్కడే వారిని ఆదుకుంటున్నాయి వెదర్ యాప్లు. ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ఖచ్చితత్వంతో పనిచేస్తున్నాయి. వెదర్ యాప్లు గతంలో కంటే ఎంతో మెరుగ్గా పనిచేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వాడుకుంటూ రియల్ టైంలో వాతావరణ మార్పులను అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా రైతులకు ఉపయోగపడేలా పిడుగుపాటును ఎంతో ముందుగానే చెప్పేస్తున్నాయి. పిడుగులు పడే విషయాన్ని అరగంట ముందే వెల్లడిస్తున్నాయి. ఏ ప్రాంతంలో ఎక్కడ ఏ సమయంలో వర్షాలు పడతాయి, పిడుగులు పడతాయి అనే విషయాన్ని 30 నిమిషాల ముందే చేరవేస్తున్నాయి. యాప్ ఉన్న మొబైల్స్ కి నోటిఫికేషన్ ద్వారా అలర్టులు పంపిస్తున్నాయి. 20 కిలోమీటర్ల పరిధిలోని ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నాయి. దీంతో పొలంలో పనిచేసుకునే రైతులు, బయటకు వెళ్లాల్సిన వ్యక్తులు జాగ్రత్త పడుతూ ప్రాణాపాయం నుంచి బయటపడుతున్నారు. విపత్తుల కోసమే కాకుండా వ్యాపార విస్తరణకు కూడా వెదర్ యాప్లు ఉపయోగపడుతున్నాయి. విదేశాల్లోని అనేక ప్రాంతాల్లో వింటర్లో -డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం కామన్. మంచుతో గడ్డ కట్టుకునే ఈ పరిస్థితుల నుంచి బయటపడాలంటే ప్రజలకు గ్యాస్ ఎంతో అవసరం పడుతుంది. ఈ అవసరాన్ని గుర్తించిన కొన్ని కంపెనీలు తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకునేందుకు వెదర్ యాప్లను ఆశ్రయించాయి. వెదర్ యాప్ల సాయంతో ఏ ప్రాంతాల్లో ఎలాంటి వాతావరణం ఉంటుందో ముందుగానే తెలుసుకొని ఆయా ప్రాంతాలకు గ్యాస్ సరఫరా చేస్తున్నాయి. అంటే డిమాండ్కు తగ్గట్లుగా సరఫరా చేసేందుకు, ఆ మేరకు సిద్ధమయ్యేందుకు ఈ యాప్లను వినియోగిస్తున్నాయి. అటు యాత్రికులకు కూడా వెదర్ యాప్లు అద్భుతంగా ఉపయోగపడుతున్నాయి. తాము వెళ్లాల్సిన రూట్లో వెదర్ కండిషన్స్ తెలుసుకుంటూ ప్రయాణాలను ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని కొందరు సైక్లిస్టులు కూడా ధృవీకరిస్తున్నారు. గాలులు వీచే డైరెక్షన్స్ తెలుసుకుంటూ రూట్ మ్యాప్ను మార్చుకుంటున్నారు. ఎదురు గాలుల వల్ల శారీరక శ్రమ పెరుగుతుంది. అందుకే అనుకూలమైన గాలులు వీచే వైపు తమ యాత్రను మార్చుకుంటున్నామని సైక్లిస్టులు వెల్లడించారు. ప్రాణ నష్టం తగ్గించడంలోనే కాకుండా ఆస్తి నష్టం నివారణలోనూ వెదర్ యాప్లు ఉపయోగపడుతున్నాయి. భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటే ముందే హెచ్చరిస్తున్నాయి. దీంతో ప్రజలు వారికి అవసరమైన వస్తువుల్ని జాగ్రత్తగా ఇతర ప్లేస్లకు తరలిస్తున్నారు. వరదలు వచ్చినా తమకు, తమ ఇంపార్టెంట్ వస్తువులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్త పడుతున్నారు. సముద్ర తీర ప్రాంత ప్రజలకైతే వెదర్ రిపోర్టే అత్యంత కీలకం. నిత్యం చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు స్థానికులను అప్రమత్తం చేస్తుంటాయి. తుఫాను వల్ల సముద్రాలు అల్లకల్లోలంగా మారుతుంటాయి. చేపల వేట కూడా ప్రమాదకరంగా మారుతుంది.
దీన్ని గుర్తించేందుకు వెదర్ యాప్లు సహాయం చేస్తున్నాయి. వెదర్ రిపోర్టును ఇంత ఖచ్చితత్వంతో అందించేందుకు యాప్ డెవలపర్లు ఎన్నో టెక్నాలజీలను వాడుతున్నారు. అయితే ఏఐ టెక్నాలజీ రాకతో వీరి పని మరింత ఈజీ అయింది. గతంలో కేవలం గ్రాఫిక్స్ తో మాత్రమే వెదర్ రిపోర్ట్ అందించే అవకాశం ఉండేది. తుఫాన్లు, భూకంపాల విషయంలో క్లారిటీ లేకపోయేది. వీటన్నింటినీ ఏఐతో అధిగమించారు యాప్ నిర్వాహకులు. రియల్ టైం ఇన్ఫర్మేషన్తో వాటి పరిధిని కూడా తెలుసుకుంటూ ప్రజలకు ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తున్నారు. దీనికోసం వాడే గ్రాఫిక్స్ ప్లేస్ లో అద్భుతమైన వీడియోలు, జిఫ్స్ ను క్రియేట్ చేస్తూ ప్రజలకు అర్థమయ్యేలా వివరించగలుగుతున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తుఫాన్లు, భూకంపాలు ఉండే అవకాశం ఉందో చెబుతూ ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. సునామీ హెచ్చరికలను కూడా ముందే చెబుతున్నారు. శాటిలైట్లు, బెలూన్ ప్రయోగాల ద్వారా వెదర్ ను అంచనా వేస్తున్నారు. ఏ పరిస్థితుల్లో వాతావరణం ఎలా మారుతుందో అధ్యయనం చేసి అంచనాలను రూపొందిస్తున్నారు. దీనివల్ల వాతావరణ పరిస్థితులపై ఖచ్చితమైన అవగాహనకు వస్తున్నారు. ఫలితంగా ప్రజలకు ఆక్యురేట్ సమాచారం అందించడంలో సక్సెస్ అవుతున్నాయి వెదర్ యాప్లు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.